హైదరాబాద్ పొలిమేరలో త్రివేణి సంగమం కల కాదు, సాకారం కాబోతోన్న నిజం. ఈసా మూసీ నదుల సంగమమే ఇప్పటి మూసీ. ఈ రెండు నదుల సంగమంలోకి గోదావరి పరవళ్లు తొక్కబోతోంది. అంటే త్రివేణి సంగమమే కదా. మూసీలో పారే గోదావరి నీటికి కుంగిన కాళేశ్వరం బ్యారేజ్లకి బాగవడానికి ఒక లింక్ ఉంది. కాళేశ్వరం నీళ్లే కదా కొండపోచమ్మలో పోసేది. అక్కడి నుంచి నిరంతరం నీళ్లు పారాలి అంటే కాళేశ్వరం బాగు చేయాలి. సరే, అది వేరే సంగతి. ఇంతకీ ఏమిటి మూసీపై కురుక్షేత్రం? మూసీ పునరుజ్జీవం, మూసీ ప్రక్షాళన, మూసీ సుందరీకరణ. అధికార విపక్షాలు ఏ పేరైనా పెట్టనివ్వండి, చేయాలనుకుంటున్నది మాత్రం ఒక్కటే: మూసీకి మళ్లీ పూర్వ వైభవం. నగర జీవన రేఖగా మూసీని మార్చడం, మూసీని జీవనదిగా బతకనివ్వడం. పాలిటిక్స్ని పక్కన పెట్టి చూస్తే నాటి వైఎస్ నుంచి నిన్నటి కేసీఆర్, నేటి రేవంత్ ప్రభుత్వం వరకు మూసీని బాగు చేయాలనే చూశాయి, ప్రయత్నించాయి కూడా. బట్ అడుగులే పెద్దగా ముందుకు పడలేదు. రీజన్ ఒక్కటే: ఎంత రానివద్దనుకున్నా రాజకీయాలు ప్రవేశించడమే. రాజకీయం ఉండాల్సిందే, లేకపోతే నిర్వాసితులకు పేదవాళ్లకు న్యాయం ఎలా జరుగుతుంది? అందుకే సీఎం రేవంత్ రెడ్డి ఓ స్టేట్మెంట్ ఇచ్చారు. కలిసే బాగు చేద్దాం రండి అంటున్నారు. మూసీ ప్రాజెక్ట్ అని గొప్పగా స్టేట్మెంట్ ఇస్తే సరిపోదుగా. దాని ప్రయోజనాలు, లక్ష్యాలు, వాటి వెనుకున్న ఉద్దేశాలు అన్నీ చెప్పాలి. ఆ బాధ్యత ముఖ్యమంత్రిదే. ఎన్నో తప్పుడు సమాచారాలు, అనుమానాలు, వ్యతిరేకతలు కూడా జనంలోకి వెళుతున్నాయి. దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిదే. సీఎం రేవంత్ చేస్తున్నది అదే. ఇంతకీ ముఖ్యమంత్రి చెబుతూ ఉన్న లక్ష్యాలు, ప్రయోజనాలు ఏమిటి? ప్రతిపక్షాలు హైలైట్ చేస్తూ ఉన్న మైనస్లు, అనర్థాలు ఏమిటి? ఇరు వాదనలు చెప్పుకుందాం డీటెయిల్డ్గా ఇవాల్టి బర్నింగ్ టాపిక్లో. మూసీ ఒకప్పుడు భాగ్యనగరానికి జీవనాడి, రాచరికపు వైభవానికి సాక్షిగా నిలిచిన స్వచ్ఛమైన జలధార. కానీ నేడు నగరం వదిలిన మురికిని, విషాన్ని మోస్తోన్న ఒక మృతవాహిని. అనంతగిరి కొండల్లో పుట్టిన ఈ నది ఒకప్పుడు దాహాన్ని తీర్చి ఇప్పుడు రోగాలను పంచుతోంది. అయితే ఇప్పుడు ఈ మురికి కూపం చుట్టూ రాజకీయ కురుక్షేత్రం మొదలైంది. పునరుజ్జీవనం ద్వారా మూసీని లండన్ థేమ్స్ నదిలా మారుస్తామని ప్రభుత్వం అంటుంటే, పేదల ఇళ్లను కూలుస్తూ చేసే ఈ అభివృద్ధి ఎవరి కోసం అంటూ నిలదీస్తోంది విపక్షం. మూసీ పేరిట లూటీ చేస్తానంటే మాత్రం తప్పకుండా అడ్డుకుంటాం. మరి పేద ప్రజల ఇల్లు పోకుండా మూసీ ప్రక్షాళన చేయాల్సిందిగా కోరుతాం. ఎందుకు ఈరోజు ఈ ప్రాజెక్టులను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు? మూసీ దగ్గరకెళ్ళి గుండెల నిండా గాలి పీల్చుకుంటూ కాసేపలా ప్రాణాయామం చేసి, కాసేపు ధ్యానం చేసి, ముఖంపై ఆ మూసీ నీళ్లే చల్లుకొని తువాల్తో తుడుచుకొని ఇంటికి వచ్చేస్తే, వీకెండ్ ఔటింగ్ ఎక్కడికి వెళ్దామని పిల్లలు అడిగితే సరదాగా కాసేపలా మూసీలో గడిపి వద్దామని పేరెంట్స్ చెప్తే, జిల్లాల నుంచి స్కూల్ ఎక్స్కర్షన్లు, దేశ విదేశాల టూరిస్టులు డెస్టినేషన్ పాయింట్గా మూసీకేసి చూస్తే, మూసీ చుట్టుపక్కల బతుకుతున్న వాళ్ళు, రోజు మూసీ మీదుగా ప్రయాణిస్తున్న వాళ్ళు ఇది వింటే కాసేపు నవ్వుకోవచ్చు. ఎగతాళిగా జరిగే పనేనా అని అనుకోవచ్చు. ఇప్పటికైతే ఇదంతా కలే, కానీ ఇలా చేయాలనే అద్భుతమైన ఆలోచనలు కూడా ఉన్నాయి. ఆలోచన అయితే బాగానే ఉంది, కానీ మూసీ పునరుజ్జీవనం పేరుతో చేపడుతున్న ప్రాజెక్టే వివాదాల్లో చిక్కుకుంది. పేదల ఇళ్లను బుల్డోజర్లతో కూలగొడుతూ వారికి నిలువ నీడ లేకుండా చేస్తున్నారని ఆరోపిస్తున్నాయి ప్రతిపక్షాలు. అడుగడుగున అడ్డుకుంటూ ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ప్రతిపక్షాల మెయిన్ అబ్జెక్షన్ ఈ ప్రాజెక్టు వ్యయం. ప్రాజెక్టులో భాగంగా చేపట్టాల్సిన కూల్చివేతలు. తామున్నప్పుడు కేవలం 16,800 కోట్ల రూపాయలతో మూసీ ప్రక్షాళన పూర్తి చేసే విధంగా ప్రణాళికల్ని రచించామన్నది బీఆర్ఎస్ వాదన. అసలు పేదల ఇళ్ల జోలికే వెళ్లకుండా, కూల్చే పరిస్థితే ఉత్పన్నం కాకుండా మొత్తం మూసీ నది ప్రక్షాళన కార్యక్రమం చేపట్టామని బీఆర్ఎస్ చెప్తోంది. మూసీ పునరుజ్జీవనానికి అసలు పేదల ఇళ్లే అడ్డంకి కాదన్నది బీఆర్ఎస్ ఎత్తుకున్న నినాదం. ఒక్క ఇల్లు కూడా కూలగొట్టాల్సిన అవసరం లేదన్నది కేటీఆర్, హరీష్ రావుల వాదన. కేవలం 15,000 నుంచి 16,000 కోట్ల రూపాయలతో పూర్తయ్యే ప్రాజెక్టు వ్యయాన్ని ఏకంగా 1,50,000 కోట్లకు పెంచేయడమేంటని రేవంత్ ప్రభుత్వాన్ని నిలదీస్తోంది. ఇది విపక్షాల వాదన. మరి దీనికి ప్రభుత్వం సమాధానమేంటి? ఎవరు డిపిఆర్ లేదు, ఎన్ని వేలు అవుతుందో తెలియదు, ఏం జరుగుతుందో తెలియదు, తెర వెనుక ఇది జరిగింది, తెర ముందు అది జరిగింది. ఇక ఈ ఊహాగానాలకు, కాన్స్పిరసీ థియరీస్కి పులి స్టాప్ పెట్టండి దయచేసి. దానికి మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్టు పొడవు 55 కిలోమీటర్లు. అంటే సిటీలో ఎంటర్ అయినప్పటి నుంచి సిటీ దాటే వరకు ప్రవహించే దూరం ఇది. మరో మాటలో చెప్పాలంటే గండిపేట నుంచి గౌరెల్లి వరకు 14 మండలాలు, 46 గ్రామాల పరిధిలో విస్తరించిన కారిడార్ ఇది.
ఇంత పెద్ద ప్రాజెక్టును మొత్తం ఫేజ్ల వారీగా చేపట్టాలనుకుంటోంది ప్రభుత్వం. ఇందుకు 5 జోన్లను డెవలప్ చేస్తోంది. జోన్ 1లో గండిపేట రాజేంద్రనగర్ నుంచి బాపు ఘాట్ వరకు 21 కిలోమీటర్ల ప్రాజెక్టు ఉంటుంది. జోన్ 2లో బాపు ఘాట్ నుంచి పురాణాపూల్ వరకు 6 కిలోమీటర్లు. జోన్ 3లో పురాణాపూల్ నుంచి MGBS వరకు 4 కిలోమీటర్లు. జోన్ 4లో MGBS నుంచి ఉప్పల్ వరకు 8 కిలోమీటర్లు. జోన్ 5లో ఉప్పల్ నుంచి గౌరెల్లి వరకు 16 కిలోమీటర్ల ప్రాజెక్టు చేపడతారు. జోన్ 5 వరకు వెళ్లాలంటే ఫస్ట్ ఫేజ్ పూర్తి చేయడం మోస్ట్ ఇంపార్టెంట్. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ రిజర్వాయర్ల నుంచి బాపు ఘాట్ వరకు మొత్తం 21 కిలోమీటర్ల పరిధిలో ఫస్ట్ ఫేజ్ పనుల్ని చేపడతారు. 21 కిలోమీటర్ల పరిధిలో 14 చోట్ల మూసీ, ఈసా నదులపై వంతెనలు, 3 చోట్ల బ్యారేజీలు నిర్మిస్తారు. హిమాయత్ సాగర్ వాటర్ ఆపేందుకు కిస్మత్పురా దగ్గర, గండిపేట నుంచి వచ్చే నీటిని ఆపేందుకు మంచిరేవుల దగ్గర 2 బ్యారేజీలు నిర్మిస్తారు. ఈ రెండింటి నుంచి దిగువకు వెళ్లే నీటిని గాంధీ సరోవర్ దగ్గర భారీగా నిల్వ చేసేందుకు 3వ బ్యారేజీ కడతారు. ఇక్కడ నుంచి దిగువకు వెళ్లే నీరంతా ఫిల్టర్ చేసి శుద్ధి చేసిన నీటిని వదిలిపెడతారు. ఈ 3 బ్యారేజీల్లో కూడా ప్రజల కోసం బోటింగ్, ఇతర వాటర్ స్పోర్ట్స్ ఉంటాయి. ఈ ప్రాజెక్టులోనే ఒక రింగ్ రోడ్ కూడా ఉంటుంది. ఇప్పటికే హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ను కలుపుతూ రోడ్డు ఉంది. దాన్ని మరింత విస్తరించనున్నారు. ఈ జంట జలాశయాల నుంచి బాపు ఘాట్ వరకు నదులకు 2 వైపులా రోడ్లు వేస్తారు. నది ఒడ్డున పార్కులు, రోడ్లు, సైకిల్ ట్రాక్లు, హోటళ్లు, స్పోర్ట్స్ ఫెసిలిటీస్ కల్పిస్తారు. మూసీ ప్రాజెక్టు తొలి దశలో 300 ఎకరాల్లో బాపు ఘాట్ ను ప్రపంచ స్థాయి ఎక్స్పెరిమెంటల్ కేంద్రంగా డెవలప్ చేస్తారు. ఇక్కడ 123 అడుగుల ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తారు. ఇప్పటి వరకు పాట్నాలో నిర్మించిన 72 అడుగుల ఎత్తైన విగ్రహమే దేశంలో ఎత్తైనది. ఇక్కడ నిర్మించబోయేది దాన్ని అధిగమిస్తుంది. ఇక్కడే గాంధీ ఫిలాసఫీ, ఆయన సిద్ధాంతాలకు సంబంధించిన పుస్తకాలతో అతిపెద్ద నేషనల్ మ్యూజియం, స్థానిక సంప్రదాయ చేనేత వస్త్రాల్ని ప్రోత్సహించేందుకు వీలుగా ఒక హ్యాండ్లూమ్ సెంటర్, నగరాన్ని వీక్షించేందుకు లండన్ ఐ స్టైల్ వీల్ ఏర్పాటు చేస్తారు. ఒక మెడిటేషన్ విలేజ్ ను బాపు ఘాట్ దగ్గర బ్రిడ్జ్ కమ్ బ్యారేజ్ ను నిర్మిస్తారు. ఈరోజు మూసీ నది పునరుద్ధరణ కార్యక్రమం బ్యూటిఫికేషన్ లేకపోతే లూటిఫికేషన్ అని కొంతమంది తెలివితేటలన్నీ ప్రదర్శించేదైతే మాట్లాడుతుండ్రో, గాంధీ స్టాచ్యూకే 5,000 కోట్లు ఖర్చు పెడుతున్నారు అన్నారు. హార్డ్లీ వీఆర్ స్పెండింగ్ ఫర్ గాంధీ స్టాచ్యూ 70 crores, మేబీ ఐ డోంట్ నో ఎగ్జాక్ట్ క్యాలిక్యులేషన్, 70-75 crores. ఇదంతా వరదల నియంత్రణలో ఓ భాగం కూడా. రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్టులో భాగంగా వరదలకు అడ్డుకట్ట వేయాలనుకుంటోంది ప్రభుత్వం. హిమాయత్ సాగర్ నుంచి వచ్చే వరద రాజేంద్రనగర్, కిస్మత్పురా, సన్ సిటీ, ఉప్పర్పల్లిని ముంచెత్తుతోంది. IIT రూర్కీ చేసిన స్టడీలో ప్రతి 100 ఏళ్లకు ఒకసారి దాదాపు 1,50,000 క్యూసెక్కుల వరద హిమాయత్ సాగర్ దిగువన ప్రవహిస్తున్నట్టుగా తేలింది. ఉస్మాన్ సాగర్ నుంచి ప్రతి 100 ఏళ్లకు ఒకసారి 26,300 క్యూసెక్కుల వరద ప్రవహిస్తున్నట్టుగా తేలింది. ఈ వరద గండిపేట, కోకాపేట, మంచిరేవుల, బైరాగిగూడ ప్రాంతాలని ముంచెత్తుతోంది. అందుకే రివర్ బెడ్ మధ్య నుంచి నదికి 2 వైపులా 100 మీటర్ల చొప్పున విస్తరణ పనుల్ని చేపట్టాలనేది ప్రభుత్వ ప్రణాళిక. నదీ గర్భం నుంచి 70 మీటర్ల వెడల్పుతో నదికి ఇరువైపులా విస్తరించడంతో పాటు తిరిగి అక్కడి నుంచి 2 వైపులా 27 మీటర్ల వెడల్పుతో బలమైన రక్షణ గోడల్ని నిర్మిస్తారు. వాటిని ఆనుకొని 45 మీటర్ల వెడల్పుతో రివర్ ఫ్రంట్ చేపడతారు. ఇదంతా చేయాలంటే ప్రభుత్వానికి భారీగా ఖర్చు అవుతుంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం మొదట్లో 58,000 కోట్ల రూపాయల అంచనాలతో ఈ మొత్తం ప్రాజెక్టును మొదలుపెట్టినప్పటికీ ఇంటర్సిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, మెట్రో రైల్ విస్తరణ, నిర్వాసితులకు పునరావాసం, ఇతరత్రా ప్యాకేజీలు, రీజనల్ రింగ్ రోడ్, రేడియల్ రోడ్స్, సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ కూడా ఇదే ప్రాజెక్టులో భాగంగా చేర్చారు. అందుకే 1,50,000 కోట్లు ఖర్చు అవుతుందని చెప్పారు. అంతే తప్ప ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్లు మూసీ సుందరీకరణకే 1,50,000 కోట్లు అవడం లేదు. మూసీ పునరుజ్జీవనానికి అంత ఖర్చు అవ్వదు కూడా. మేము ఎప్పుడు కూడా డెవలప్మెంట్ కానీ, ప్రక్షాళన కానీ, మూసీ క్లీనింగ్ కానీ, హైదరాబాద్ సిటీ బ్యూటిఫికేషన్ కానీ మేము వ్యతిరేకం కాదు. మేము దానికి పూర్తిగా భారతీయ జనతా పార్టీ కట్టుబడి ఉంది. రేపు మీ అధికారంలో వస్తే కూడా ఇంకా బ్యూటిఫై ప్రయత్నం చేస్తాము. కానీ బీదవాడ ఇల్లు కూడగొట్టడము మీరు చేస్తుంది ఏంది? హైడ్రా ద్వారా ఎంతమంది ఇల్లు కూడగొడుతున్నారు? హైడ్రా ఓన్లీ ఎవరెవరు ఇల్లు కూడగొడుతున్నారు? మీరు మజ్లీస్ వాళ్ళ ఇల్లు ఏమైనా కూడగొట్టారా? అది మాట్లాడరు మీరు.
హైదరాబాదుకు గుండెకాయ లాంటి మూసీ నది ఇప్పుడు రాజకీయ రణరంగానికి వేదికైంది. ఒకప్పుడు నగరాన్ని సజీవంగా ఉంచిన ఈ నది ఇప్పుడు 3 పార్టీల మధ్య ఓట్ల వేటకు ఆరోపణలకు వేదికైంది. ఇది నగరం భవిష్యత్తు కోసం చేస్తోన్న మహాయజ్ఞమని సర్కార్ అంటూ ఉంటే 16,000 కోట్లతో అయ్యే పనికి 1,50,000 కోట్లు ఎందుకని విపక్షం నిప్పులు చెరుగుతోంది. మధ్యలో బీజేపీ నదిని శుభ్రం చేయాల్సిందే, కానీ పేదల ఇళ్లను కూల్చడానికి వీల్లేదు అంటోంది. మూసీ విషయంలో బీఆర్ఎస్ కూడా పర్ఫెక్షన్ కోరుకుంటోంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం మూసీ నది నీటి ప్రక్షాళన చేయడానికి ప్రాధాన్యతనిచ్చింది. అందులో వాస్తవం ఉంది కూడా. ఇందుకోసం 31 సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు నిర్మించి నీటిని శుద్ధి చేయాలనుకుంది. ఆ తర్వాత గోదావరి జలాల్ని మూసీలోకి తరలించి ఒక జీవనదిగా మార్చాలన్న ఉద్దేశంతో ముందుకెళ్లింది. ఈ సీవేజ్ ప్లాంట్లతోనే నగరాల నుంచి విడుదలవుతున్న 1,200 MLD మురుగునీటిని శుద్ధి చేయొచ్చన్నది కేటీఆర్ చెప్తున్న సమాధానం. మొత్తం 57.5 కిలోమీటర్ల పొడవున నదికి ఇరువైపులా గోడల్ని నిర్మించడం ద్వారా వరదల్ని నివారించవచ్చన్నది ఆయన వాదన. చెప్పడమే కాదు, చేసి చూపించామంటున్నారు కేటీఆర్. ఇందుకు ఉదాహరణగా నాగోల్ నుంచి ఉప్పల్ భగాయత్ వరకు 5 కిలోమీటర్ల దాకా ఎక్కడా ఇళ్లను కూల్చకుండానే తాము అభివృద్ధి చేసిన ప్రాంతాన్ని చూపిస్తున్నారు. సో పేదల ఇళ్లు కూల్చకుండానే తమ హయాంలో మూసీ ప్రక్షాళన లక్ష్యంగా ప్రణాళికల్ని రూపొందించామని చెప్తున్నారు. ఇందాక నేను చెప్పింది ఇదే. నాగోల్లో 6 కోట్ల రూపాయలతో చేసిన సుందరీకరణలో ఒక భాగం ఇది. ఇప్పుడు వీళ్ళు మెయింటెనెన్స్ లేక ఇట్లా అయిపోయింది. అది వీళ్ళు వచ్చినాక 2.5 ఏళ్లలో దాన్ని నాశనం చేస్తే అక్కడ మొత్తం పెచ్చులు లేసిపోయి అట్లా అయింది. కానీ మొత్తం సుందరీకరించి పెట్టింది ఆ రోజు కేసీఆర్ గారి ప్రభుత్వం. ఇవన్నీ కూడా ఆ రోజు సుందరీకరణలో భాగంగా 5.5 కిలోమీటర్ల పరిధిలో వాక్వేలు, ఓపెన్ జిమ్లు, ల్యాండ్స్కేపింగ్లు, గ్రీనరీ ఇవన్నీ కూడా మీరు చూడండి. ఒక సైక్లింగ్, వాకింగ్ ట్రాక్స్. ఈ ప్రాజెక్టు కింద మరో వివాదం ఉంది. బఫర్ జోన్ పరిధిలో ఉన్న దాదాపు 10,000 నుంచి 15,000 నిర్మాణాలని కూల్చబోతున్నారన్న విపక్షాల వాదనే ఆ వివాదం. ఈ ప్రాంత వాసుల్లో కొన్ని భయాలు ఉన్నాయి. దశాబ్దాలుగా అక్కడే నివసిస్తూ ఏటా పన్నులు చెల్లిస్తూ వస్తున్న తాము ఇళ్లను కోల్పోవాల్సి వస్తుందన్న భయం వాళ్ళను వెంటాడుతోంది. ఈ భయాన్నే రాజకీయ అంశంగా తీసుకున్నాయి ప్రతిపక్షాలు. తగిన పరిహారం, ప్రత్యామ్నాయాల్ని చూపకుండానే వేల మంది పేదల్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిరాశ్రయుల్ని చేస్తోందంటూ పోరాటానికి దిగుతున్నాయి విపక్షాలు. మేమేమో ఒక్క ఇల్లు కూలగొట్టకుండా ప్లాన్ చేస్తే మీరు దగ్గర 1,00,000 ఇండ్లు ఒక రాజేంద్ర నగర్ కాన్స్టిట్యున్సీలోనే 10,000 ఇండ్లు కూలగొట్టడానికి, మొత్తం ఇక్కడ నుంచి అక్కడ దాకా 1,00,000 ఇండ్లు కూలగొట్టడానికి మీరు ప్లాన్ చేస్తున్నారు. అయితే ఇళ్లను కూలగొట్టే అవసరమే లేకుండా మూసీ నదిని ప్రక్షాళన చేయొచ్చన్న బీఆర్ఎస్ వాదనకు సమాధానమిస్తోంది ప్రభుత్వం. 2020 నాటి వరదల విధ్వంసం పునరావృతం కాకుండా చూడాలంటే బీఆర్ఎస్ చేపట్టిన ఆనాటి ప్రక్షాళన కార్యక్రమం సరిపోదంటోంది. కేవలం నదీ నీరు శుభ్రం చేస్తే సరిపోదు, నదీ ప్రవాహానికి తగినంత ప్రదేశం ఉండాలనే వాదన వినిపిస్తోంది. నదీ ప్రాంతాన్ని ఆక్రమించడం వల్ల నీటి ప్రవాహ మార్గానికి అడ్డంకులు ఏర్పడి వరదలు ముంచెత్తిన ఉదాహరణ చూపిస్తోంది ప్రభుత్వం. ఇందుకు 2020 వరదల్ని ప్రస్తావిస్తోంది. మూసీ ముసుగులో బ్యూటిఫికేషన్ పేరు మీద రేవంత్ రెడ్డి చేస్తున్న లూటిఫికేషన్కు మాత్రమే వ్యతిరేకము. మూసీ పేరిట లక్షలాది మంది ప్రజల రోడ్డు మీద వేయడానికి మేము వ్యతిరేకము. వేలాది ఇండ్లు కూలగొట్టి లక్షలాది మంది ప్రజల్ని నిరాశ్రయులు చేయడానికి బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకము. బీఆర్ఎస్ పార్టీయే, మా ప్రభుత్వం, మా నాయకుడు అంతేకాదు, సెంట్రల్ వాటర్ కమిషన్ నిబంధనల ప్రకారం చూసినా ఒక నదికి 50 మీటర్ల బఫర్ జోన్ ఉండాల్సిందే అంటోంది ప్రభుత్వం. వరదల నుంచి రక్షణకు ఈ బఫర్ జోన్ తప్పనిసరి. సో ఆ రకంగా చూసినా అక్కడ నివాసం ఉంటున్న వారిని వేరే ప్రదేశానికి తరలించాల్సిందే అంటోంది. మూసీలో మురుగునీటి శుద్ధికి, కొన్ని ప్రాంతాల సుందరీకరణ వంటి వాటికి బీఆర్ఎస్ ప్రణాళిక సరిపోతుంది కానీ ప్రపంచ స్థాయి రివర్ ఫ్రంట్ ను రూపొందించేందుకు మాత్రం సరిపోదంటోంది. అయితే ఎంత కాదనుకున్నా ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాలు కొంత వ్యతిరేకతకు కారణమయ్యాయి. డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్, DPR లేకుండా పునరావాస పాలసీ ప్రకటించకుండా కూలగొట్టాల్సిన ఇళ్లకు మార్కింగులు వేశారు అధికారులు. దీంతో ప్రభుత్వం తమ గురించి ఆలోచించడం లేదన్న అభిప్రాయం ఈ ప్రాంతవాసుల్లో నాటుకుపోయింది. మూసీ ప్రాజెక్టు అభివృద్ధిని 5 జోన్లుగా విభజించిన ప్రభుత్వం మొదటి 2 జోన్లు వదిలేసి కేవలం జోన్ 3లోనే కూల్చివేతలు చేయడంతో విమర్శలొచ్చాయి. అసలు ఒక విధానానికంటూ తుది రూపం ఇవ్వకుండా, బాధిత కుటుంబాలతో మాట్లాడకుండా ప్రభుత్వం ఏ విధంగా ముందుకెళ్తుందని విమర్శలు మూటగట్టుకుంది. ఇవన్నీ కూడా ఆ రోజు సుందరీకరణలో భాగంగా 5.5 కిలోమీటర్ల పరిధిలో వాక్వేలు, ఓపెన్ జిమ్లు, ల్యాండ్స్కేపింగ్లు, గ్రీనరీ ఇవన్నీ కూడా మీరు చూడండి. ఒక సైక్లింగ్, వాకింగ్ ట్రాక్స్ ఇవన్నీ కూడా ఆ రోజు కేసీఆర్ గారి ప్రభుత్వం చేసింది. అందుకే మేము అంటున్నాం, ఇవాళ ప్రజలు కోరుకుంటున్నది, మేము డిమాండ్ చేస్తున్నది కూడా
డెవలప్మెంట్ మోడల్ కోరుతున్నాం. మీరేమో డిస్ట్రక్షన్ మోడల్ తీసుకొచ్చి బుల్డోజర్ మోడల్ తీసుకొచ్చి కూలగొడతాం. బట్ ఈ ప్రాజెక్టు కింద ఇళ్లు కోల్పోయే పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కట్టిస్తామని ప్రభుత్వం హామీ ఇస్తోంది. అంతేకాదు బాపుఘాట్ దగ్గర గాంధీ సరోవర్ పేరుతో నిర్మించాలనుకున్న భారీ డెవలప్మెంట్ ప్రాజెక్టులో భాగంగా ఇళ్లు కోల్పోతున్న వారికి కూడా సమగ్ర పునరావాస చర్యలు చేపడతామని భరోసా ఇస్తోంది. మూసీ నది ప్రాజెక్టు కింద ఇళ్లు కోల్పోయే పేదల కోసం సుమారు 16,000 ఇందిరమ్మ ఇళ్ల యూనిట్లను కేటాయిస్తామంది. రివర్ బెడ్ లో ఇల్లు నిర్మించుకున్నప్పటికీ మానవతా సహాయంగా ఈ నిర్ణయం తీసుకుంది. ఇక బఫర్ జోన్లలో నివాసం ఉండేవాళ్లు భూసేకరణ చట్టం 2013 కింద నష్టపరిహారానికి అర్హులు. కోల్పోతున్న భూమికి మార్కెట్ విలువను లెక్కగట్టి ఇవ్వడంతో పాటు ఇంటి నిర్మాణ విలువను కూడా నిర్ణయించి ఆ మొత్తం చెల్లిస్తారు. ఎటువంటి పట్టాలు లేని భూముల్లో ఇల్లు నిర్మించుకున్న వారికి ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపు ఉంటుంది. రివర్ బెడ్ లో నివసించే కుటుంబాలు తరలి వెళ్లడానికి వన్ టైం సెటిల్మెంట్ కింద 25,000 రూపాయలని ప్రభుత్వం చెల్లిస్తుంది. అంతేకాదు ఇలా తరలించిన వారి జీవనోపాధి, వారి పిల్లల్ని సమీప స్కూళ్లలో ప్రవేశాలకు ప్రభుత్వం హామీ ఇస్తోంది. ఇక మధు పార్క్ రిడ్జ్ వంటి మధ్యతరగతి ప్రజలు నివాసం ఉండే అపార్ట్మెంట్లకు 80 లక్షల రూపాయల నగదు పరిహారం లేదా ప్రభుత్వం గుర్తించిన 11 గేటెడ్ కమ్యూనిటీల్లో అపార్ట్మెంట్ను ఎంచుకోవచ్చు. ఈ 2 ఆప్షన్లలో ఏదో ఒకదాన్ని అపార్ట్మెంట్ వాసులు ఎంచుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మూసీలో ఇమ్లిబన్ బస్ స్టాండ్ మూసీలనే కట్టిండ్రు, మెట్రో రైల్వే స్టేషన్ మూసీలనే కట్టిండ్రు, ఎస్టీపీలు అనేక ఎస్టీపీలు మూసీ శుద్ధి చేసి స్వచ్ఛమైన నీళ్లు మూసీలో వదిలే ఎస్టీపీలు కూడా మూసీలోనే ఉన్నాయి. అనేక దేవాలయాలు ఉన్నాయి, చర్చిలు ఉన్నాయి, మసీదులు ఉన్నాయి, ప్రభుత్వ ఆస్తులు ఉన్నాయి. మరి అవన్నీ కూడా కూలగొడతావా? క్లారిఫై చేయి. అనంతగిరిలో స్వచ్ఛంగా మొదలైన మూసీ హైదరాబాద్ పొలిమేరల్లో అడుగు పెట్టగానే తన అస్తిత్వాన్ని కోల్పోతోంది. నగరంలోని 54 ప్రధాన మురుగు కాలువలు, పారిశ్రామిక ప్రాంతాల నుంచి వచ్చే కెమికల్ వ్యర్థాలు ఈ నదిని ఒక ఓపెన్ డ్రైనేజీగా మార్చేశాయి. అసలు మూసీకి పట్టిన ఈ గ్రహణం వీడేదెప్పుడు? పునరుజ్జీవన పథకం ఈ విషయాన్ని కడిగేస్తుందా, లేక ఆ పేరుతో జరుగుతోన్న రాజకీయ యుద్ధంలో నది మనుగడే మరింత ప్రశ్నార్థకం కాబోతోందా? వికారాబాద్ కొండల నుంచి వాడపల్లి సంగమం వరకు మూసీ ప్రవాహంలో కలిసిన విషమెంత, రాజకీయాల్లో రేగుతున్న మంటలెంత? వికారాబాద్ జిల్లా అనంతగిరి కొండల్లోని శివారెడ్డిపేట వద్ద ఒక స్వచ్ఛమైన నీటి ఊటగా మొదలవుతుంది మూసీ. వికారాబాద్ నుంచి రంగారెడ్డి మీదుగా హైదరాబాద్లోకి ప్రవేశిస్తుంది. నగరంలో దాదాపు 55 కిలోమీటర్లు ప్రవహించి అంబర్పేట్ మీదుగా ఉమ్మడి నల్గొండ జిల్లాలోకి వెళ్తుంది. సూర్యాపేట జిల్లా వాడపల్లి వద్ద కృష్ణానదిలో కలుస్తుంది. దీని మొత్తం పొడవు 267 కిలోమీటర్లు. ఈసా, మూసా అనే 2 నదులు హైదరాబాద్ శివార్లలోని బాపుఘాట్ వద్ద సంగమించి మూసీగా మారుతుంది. అంటే ప్రస్తుతం మూసీ ఒక నది కాదు, అది నగరంలోని మురుగునీరు మోసుకెళ్లే ఓపెన్ డ్రైనేజీ. 2022లో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ మూసీని తెలంగాణలోనే అత్యంత కలుషితమైన నదిగా గుర్తించింది. 1970 నుంచి 1980 మధ్య మూసీ నదిలో చేపలు పట్టేవారు. తాగునీటి అవసరాలకు ఆ నీరు వాడేవారు. కాలుష్యం అనేది దాదాపు శూన్యం. 1980 నుంచి 1990ల మధ్య హైదరాబాద్లో పారిశ్రామికీకరణ మొదలైంది. నగర శివార్లలో ఫార్మా కంపెనీల రాకతో రసాయన వ్యర్థాల్ని నదిలోకి వదిలిపెట్టడం మొదలైంది. 1990 నుంచి 2000 మధ్య నగర విస్తరణ స్పీడ్ అందుకుంది. ఐటీ రంగం విస్తరణతో జనాభా పెరిగి నగరంలోని 100% మురుగునీరు మూసీ వైపే మళ్లింది. 2000 నుంచి 2010 మధ్యలో నందనవనం పేరుతో మూసీ సుందరీకరణ కోసం ప్రయత్నాలు జరిగాయి, కానీ కాలుష్య నియంత్రణలో వైఫల్యం వల్ల నది కుంచుకుపోవడం కొనసాగింది. 2010 నుంచి 2020 మధ్య మూసీ ఒక విషవాహినిగా మారింది. నది పూర్తిగా నల్లగా మారిపోయి నల్గొండ జిల్లా రైతుల పాలిట మృత్యుపాశంగా మారింది. హైదరాబాద్ వదిలిపెట్టే మురికి నల్గొండ జిల్లా రైతులకు శాపంగా మారుతోంది. నల్గొండ జిల్లాలో దాదాపు 54 గ్రామాల్లో భూగర్భ జలాలు పూర్తిగా విషతుల్యమయ్యాయి. సుమారు 1.5 ఎకరాల ఆయకట్టు దెబ్బతింది. మూసీ నీరు నల్గొండ జిల్లాలోకి ప్రవేశించిన తర్వాత అక్కడి చెరువులు, కుంటల్ని కలుషితం చేస్తోంది. ఈ నీటితో పండించే వరి, ఆకుకూరలు, కూరగాయలు విషతుల్యమవుతున్నాయి. ఆ పంటల్ని తింటున్న ప్రజలు కిడ్నీ ఫెయిల్యూర్స్, క్యాన్సర్, చర్మ వ్యాధుల బారిన పడుతున్నారు. కలుషిత గడ్డి వేసిన గేదెల పాలు కూడా విషపూరితమవుతుండడంతో ఆ పాలు తాగే చిన్నపిల్లల ఆరోగ్యం దెబ్బతింటోంది. నల్గొండ ఒకవైపు ఇప్పటికే ఫ్లోరోసిస్తో సతమతమవుతుంటే ఇప్పుడు మూసీ కాలుష్యం మరో ప్రాణాంతక సమస్యగా మారింది. అందుకే మూసీలో ఇకపై స్వచ్ఛమైన నీరు ప్రవహించడం కోసం 20 టీఎంసీల గోదావరి జలాల్ని తీసుకొచ్చి పోస్తున్నారు. మూసీలో నిరంతరం 2.5 టీఎంసీల గోదావరి జలాలు ప్రవహించేలా ప్లాన్ చేస్తున్నారు.
అభివృద్ధి జరగాలి, మూసీ ప్రక్షాళన అవశ్యమే. కానీ ఆ అభివృద్ధి పేదవాడి గూడును కూల్చి ఆ కన్నీటి మీద పునాదులు వేసుకోకూడదనేదే విపక్షాల పాయింట్. నల్గొండ రైతుల పొలాల్లో పారుతోన్న విషం ఆగాలి. అదే సమయంలో నగరం మధ్యలో దశాబ్దాలుగా బతుకుతున్న సామాన్యుడి గుండెల్లో ఆందోళన కూడా తీరాలి అంటున్నాయి ప్రతిపక్షాలు. రాజకీయ పార్టీల మధ్య సాగుతోన్న ఈ మూసీ యుద్ధంలో గెలవాల్సింది పార్టీలు కాదు, గెలవాల్సింది మూసీ నది, గెలవాల్సింది సామాన్య ప్రజల నమ్మకం. ఇది ఇవాల్టి బర్నింగ్ టాపిక్. చూస్తూనే ఉండండి.